హలో అందరికీ, వెల్కమ్ టు కమలమ్మ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రొయ్యలు నాటుకోడి గుడ్లతో కర్రీ చేస్తున్నాము. సో ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. అలాగే మనం మార్కెట్ నుండి తెచ్చుకుంటే రొయ్యలు అక్కడే క్లీన్ చేపించేసుకుంటాం కదా. ఈరోజు వీడియోలో ఈ రొయ్యలు ఎలా క్లీన్ చేయాలనేది కూడా చూపిస్తున్నాము. సో ఎక్కడా మిస్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ముందు ఈ రొయ్యల్ని తెచ్చుకున్న తర్వాత వాటి యొక్క తల తోకని తీసేస్తే మధ్యలో పార్ట్ ఈజీగా బాడీ పార్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అలా సగం రొయ్యలు తీసుకుంటే అలా వచ్చింది. ఇక్కడ మొత్తం తీసేసుకుంటే ఇలా చిట్టి రొయ్యలు క్లీన్ అయిపోయాయి. చూడడానికి ఈజీగా ఉంది కానీ చేయడానికి గంట పైనే పట్టింది. ఇప్పుడు నాటుకోడి గుడ్లని ఏంటంటే ఉడకబెట్టుకుంటున్నాం అనమాట. ఈ గుడ్లు ఏంటంటే మా ఇంట్లోనే మేము కోళ్ళు ఉన్నాయి, వాటి గుడ్లు అనమాట ఇవి. సో వీటిని ఉడకబెట్టుకున్న తర్వాత కర్రీ గుడ్లు కూడా మంచి ఫ్లేవర్ రావాలంటే ఇలాగా చిన్న హోల్స్ పెట్టేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఆ ఉడికినప్పుడు గుడ్లు యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అంతా గుడ్లు తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్స్ చేసుకుందాము. ఇక్కడ 2 మిర్చి అండ్ 3 ఆనియన్స్ ఉన్నాయి. వీటిని చిన్నగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఫస్ట్ మనం ఎగ్స్ని రోస్ట్ చేసుకుందాము. మీలో ఎంతమందికి ఎగ్స్ రోస్ట్ చేస్తే నచ్చుతుందో కమెంట్స్లో చెప్పండి. కొంతమందికి నచ్చదు. సో మీరు ప్లెయిన్గానే తింటారా, ఇలా రోస్ట్ చేసినవి తింటారో కర్రీలో కమెంట్స్లో చెప్పండి. ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత వాటిని తీసేసుకొని ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి యాడ్ చేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట. అంటే ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. నార్మల్ నాన్ వెజ్ కర్రీస్ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రిపరేషన్ అంతే. ఇక్కడ మనం రొయ్యలు అనేవి మంచిగా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది తెలిసి ఉండాలన్నమాట. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కూడా మనం బాడీ పార్ట్ టెయిల్ పార్ట్ తీసేసిన తర్వాత బాగా ఒక 2 to 3 times వాష్ చేసుకోవాలి. లేదంటే ఫిషీ స్మెల్ వస్తుంది అనమాట రొయ్యలు. సో వీటిని యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఇవి బాగా మగ్గి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఇలా వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకుంటాము. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే. సో ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆ ఫ్లేవర్ అనేది ఈ రొయ్యలకి బాగా పట్టాలన్నమాట. అవి బాగా పట్టి ఇలా దగ్గరకు వచ్చేయాలి. ఇప్పుడు మనం మిగిలిన మసాలా కానీ కారం కానీ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసేసుకుంటాము. మధ్యలో కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ కోసం. కారం యాడ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ వరకు కారం సరిపోతుంది. ఎందుకంటే 2 మిర్చి యాడ్ చేసుకున్నాం కదా కారంకి, సో అందుకు. అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఫ్రై అయినప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే గుడ్లు కూడా యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మగ్గ పెట్టుకుంటే ఇంకా కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మగ్గుతున్నప్పుడు మనం టేస్ట్ అది చెక్ చేసుకొని ఏది సరిపోకపోతే అవి యాడ్ చేసేసుకోవడమే. ఇంకా అంతే. ఒక మరిగినట్టు వస్తే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత బాగుందో కర్రీ. నీట్గా ఉంటుంది, చాలా టేస్టీగా. అసలు చిట్టి రొయ్యలు కాబట్టి అసలు ముద్దకి 2-3 రొయ్యలు వస్తూ ఉంటాయి మనకి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు. సో మీరు కూడా ఈ రెసిపీని పక్కాగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కమలమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.